సావన్ రావన్ శత్రువులంతా నిద్రపోకుండా నిద్ర లేచినప్పుడల్లా వీళ్ళు ఫోన్లు పట్టుకొని వీళ్ళని చూసి తిట్టే వాళ్ళు తిడతా ఉన్నారు, పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఎవరి నోట్లో చూసినా వీళ్ళిద్దరే ఉండడం అనేది ఏపీ ప్రభుత్వానికి మామూలు విషయం కాదు. మీరు ఊపా చట్టం పెడతారా, రావణ్ను చంపేస్తారా, ఏం చేసినా ప్రజలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పతనం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, మంచి దైవభక్తుడు అనుకుంటే పవన్ కళ్యాణ్ మాటలు మొత్తం అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పనికి మళ్ళీ చెత్త మాటలు మొత్తం వైరల్ అవుతా ఉన్నాయి. సిగ్గువాయ్, ఇజ్జత్వాయ్, చెడుపకురా చెడేవు, ఉరకకురా పడేవు, మనిషిలాగా ఉండాలి. కానీ ఈ దుర్మార్గంగా దాడులంట. ఎవడా ఈ భూమి మీద ఏ లుచ్చలన్నా చేస్తారా దాడులు? ఎవరు సైన్యం చేసింది? వైఎస్ఆర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ అభిమానులు లేరా? చేసిరా ఇంతవరకు ఎప్పుడన్నా? ఇందిరాగాంధీ అభిమానులు లేరా? మరి రేవంత్ రెడ్డి అభిమానులు ఎవరు అభిమానులు లేరు? అభిమానులు అందరికీ ఉంటారు. కానీ అభిమానం అనేది జ్ఞానంతో కూడినట్టు ఉండాలి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. అన్నిటికన్నా ముందు పోలీసులను గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి, కోర్టులను గౌరవించాలి. కానీ వాళ్ళ ముందే గోడలు దుంకుతూ రాళ్ళు దాడి చేస్తూ వాడిని కొడతాం ఈయన్ని కొడతాం, గుంపులు పోయి ఏమి మీరేమో ఫైటర్లా, మీరేమో మైక్ టైసన్లా, ఎవరు మీరు బాక్సర్లా? ఈ దేశానికి పథకాలు తెచ్చిన వాళ్ళ కొట్లాటకు వస్తారు, ఒక వ్యక్తి మీద దాడులు చేస్తారు. రాజ్యాంగబద్ధంగా విమర్శించండి. కానీ మొత్తం మీద ఇవాళ ప్రభుత్వాలను కుప్పగూల్చినటువంటి పని అయిపోయింది. ఇది మామూలు కాదు. పవన్ పతనమై పడిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఏం చెప్పినా వీళ్ళు చట్టాలు చెప్తా ఉన్నారు, నీతులు చెప్తా ఉన్నారు. వీళ్ళు చేసిందే లుచ్చ పనులు. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పవన్ సీట్లు రానప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలు కూతలు కూసినటువంటి పవన్ ఇవాళ శుద్ధపూస ఎట్లయినవా? ఇవాళ నువ్వు సిద్ధపూసవా? ఇవాళ నువ్వు నీతివంతునివా? ఇవాళ నీ నోట్లో నుంచి మధురం అమృతం ఒలకబోస్తున్నావా?